ఈ ఈ శిక్షలు అనుభవించి బయటకు వచ్చిన వాళ్ళైనా సరే కనీసం పెద్దరికంగా అరే బాబు మేము తెలుసో తెలియకో తప్పు చేశాం, ఆ తప్పుకు సంబంధించి మేము చట్టం దృష్టిలో శిక్షలు అనుభవిస్తున్నాము, మీరెవరు వెనకాల ఇట్లా చేయొద్దని ఎవరు చెప్పట్లా. వీళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు అండ్ వీళ్ళు చూస్తాం తేల్చుకుంటాం ఎన్ని కేసులు పెడతారు పెట్టండి, మళ్ళీ వచ్చేది మేమే, ఇంతకు పదింతలు మీ మీద చేస్తామని చెప్పేసి రెచ్చగొడుతుంటే అనవసరంగా పెద్దవాళ్ళు మర్యాదస్తులు అలాగే యువకులు భవిష్యత్తు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక నేర ప్రవృత్తి ఊబిలోకి చిక్కుకుపోతున్నారు సార్ తెలియకుండానే కూడా. రాజకీయం అనేది తొడలు జరుచుకునేది కాదు, రెచ్చగొట్టుకునేది కాదు, నా పెతాపం నీ పెతాపం చూసుకుంటాం అనేది కాదు. రాజకీయం అనేది ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సిన విషయం అన్న విషయాన్ని మర్చిపోయి పూర్తిగా నా లీడర్ కోసం నేను నాశనం అయిపోవాలి, నీ లీడర్ కోసం నువ్వు నాశనం అయిపోవాలన్న కాన్సెప్ట్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇది రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఒక ఉన్మాద ప్రక్రియగా మారిద్ది. ఇప్పుడే కనుక అడ్డుకట్ట వేయకపోతే ప్రభుత్వాలు ఎవరున్నా సరే ఈ విధానం మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా కట్టడి చేయాల్సిందే. ఈ జైలు గోడల మధ్య నలిగి వచ్చిన వాళ్ళైనా కనీసం ఏదో చెప్తారు, సిద్ధాంతులైన వాళ్ళంతా వేదాంతం చెప్తారని చెప్పేసి అట్లాంటి వేదాంతం ఏదైనా సరే అప్కమింగ్ జనరేషన్ కూడా చెప్పి మళ్ళీ ఈ బూతుల కామెంట్లు బూతుల మాటలు మీడియాల ముందుకు వచ్చి మాట్లాడి పెట్టి మార్పింగ్లు ఎడిట్లు చేసే వాళ్ళకి కనీసం అయినా సరే ఇది ఇట్లా చేస్తే ఇదిగో మాలాంటి గతి మీకు పట్టిద్ది, మీరు చేయొద్దని చెప్పేసి జ్ఞానబోధ అని చెప్పేసి చెయ్యాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. రైట్, ఓకే. లక్ష్మణ్, సార్ గుడ్ ఈవినింగ్ అంటే వర్మ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి పోసాని గారు విడుదలయ్యారు, హ్యాపీయా? వర్మ గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ లాంటి వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. పోసాని కృష్ణమూర్తి గారు బయటకు వచ్చారు కాబట్టి హ్యాపీ అంటే